నాకు అర్థం. అడగండి అడగండి. దాచిపెట్టారు కదా, అడగచ్చు కదా. అడగండి ఇంకే మీరు, అందుకే కదా పూరి జగన్నాథ్ గారి ఇంటర్వ్యూ ఒకసారి చూశాను నేను. నా మనసులో మాట చెప్తున్నా, మహేష్ అంటుంటారు అంటే మహేష్ నేను హిట్లో ఉంటేనే చేస్తాను. ఒక్కసారి మీరు మీ ప్రశ్న ఆపితే నేను దానికి సమాధానం చెప్తాను. మనం ఎందుకు అడగాలి అసలు? ఇప్పుడు నా అతిథి నేను అమితంగా ఇష్టపడే డైరెక్టర్. గాండ్రోతు వీర వెంకట వినాయక్ క్లుప్తంగా వివి వినాయక్. మీరు స్టార్గా చేసిన వాళ్ళు ఈరోజు గ్లోబల్ స్టార్స్ అయిపోయి ఉన్నారు. వాళ్ళందరూ వి వినాయక్ గారి కంబ్యాక్ కోసము ఒక సినిమా త్యాగం చేయలేరా? వీఆర్ ఆల్సో యంగ్. యా కరెక్ట్, యూఆర్ ఆల్సో యంగ్, కరెక్ట్. మేము చేయలేంది వాళ్ళు చేసేసి ఏముంటుంది, ఈ కిక్కే దొరికితే కొడతాం. మళ్ళీ గుర్రం ఎగరవచ్చు, సారీ చేయవచ్చు. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ సార్ అండ్ దురంధర్? నాకు బాగా నచ్చింది. దానికి మీ సమకాలికుడుగా ఉన్న వెట్రిమారన్ ఇది ఒక ప్రాపగండ మూవీ అని చెప్పి ఆయన ఖండించాడు. ఎప్పుడు కాంట్రవర్సీకి దూరంగా ఉంటుంది వి వినాయక్. ఠాగూర్ సినిమా విషయంలో హీరో రాజశేఖర్తో వివాదం, ఆ సమయంలో మీరు నిందించుకున్న అంశాలు ఏమున్నాయి సార్? అంటే ఎందుకు గ్యాప్ నేను తీసుకున్నాను, ఆ స్టెప్స్ నేను తీసుకోకుండా ఉంటే బాగుంటుంది కదా. ఒక ప్రొడ్యూసర్ మీద కోపంతో వేరే ప్రొడ్యూసర్ షిఫ్ట్ అయ్యాయి. అదే నేను జీవితంలో చేసిన పెద్ద చాలా బాధ పెడుతుంది సార్. అది నేనేం బాధపడను, తీసుకోకూడదు అంటే బాధ పెడుతుంది. పడతాం, ఎలాగ పడకుండా ఉంటాం? మీకు తలపొట్టు వస్తే నొప్పి వస్తుంది కదా, పడకూడదంటే ఎలా? నేను ఒక ప్రశ్న అడుగుతాను సార్, డౌట్ నాకు. పరిటాలరావు గారు నాని నేను అన్నట్టుగా ఈ టైపు నాని గారిని బెదిరించి అని అన్నారనేది మాత్రం నిజం. ఆడెక్కడ నడుస్తాడు, ఎక్కడ భాగం చేస్తాడు, అది ఇదని ఆయన అడిగాడని. బస్ ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు లోకం పొగడ గురించి ఒక సెంటెన్స్, అంత బాగున్నప్పుడు అందరూ బాగుంటారు, చిన్న తేడా వచ్చిందనుకో బాస్. వివి వినాయక్ గారు ఆరోగ్య సమస్యతో సీరియస్గా డెత్ బెడ్ దాకా వెళ్ళారు. ఆ తర్వాత ఒక 2 ప్రాజెక్ట్స్ ఆయన ఫెయిల్ అయినాయి, ఆశించిన ఫలితాలు రాక కొన్ని సంవత్సరాల గ్యాప్. ఒక 3-4 మంత్స్ నుంచి ఆయన ఆరోగ్యం కుదుట పడింది. ఇప్పుడు ఆయన కంబ్యాక్ ఇస్తున్నారు. ఆ సమయంలో ఆయన పడ్డ మానసిక క్షోభ గురించి నా కెమెరా ముందు ఫస్ట్ టైం ఓపెన్ అప్ అయ్యారు. ఎప్పుడు నవ్వుతూ ఉంటారు కదా వి వినాయక్ గారు. ఈసారి చూడండి ఈ జీవిత సత్యాల గురించి, లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి వీడియో. ఇప్పుడు నా అతిథి నేను అమితంగా ఇష్టపడే డైరెక్టర్. నమస్కారం సార్. థ్యాంక్ యూ జాఫర్ గారు. నాకు మీరు నన్ను అంత అభిమానిస్తారని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. మీ అమ్మాయి డైరెక్టర్ అని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ఒక్కసారి మీ హ్యాండ్ చూపించండి సార్. అందరూ మీరు చాలా లక్కీ హ్యాండ్ అంటారు కదా, వాళ్ళు మీకు సంబంధం లేని సినిమాలు కూడా మీరే క్లాప్ కొడుతుంటారు వెళ్ళి. ఏం సార్ ఏమో సార్ అంత లక్కీ హ్యాండ్? నేను నో అని చెప్పలేను, నేను అందుకనే వెళ్తాను. వాళ్ళు ఆ టైంలో మీది లక్కీ హ్యాండ్ అండి అని అంటారు. సార్ మీ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు మీ కంబ్యాక్ కోసం, ఎందుకు ఆలస్యం అవుతుంది? నేను ఎప్పుడు జాఫర్ గారు ఒక బ్రేక్ వచ్చినప్పుడు ఇమీడియట్గా టేక్ ఆఫ్ అయిపోయి వెళ్ళిపోవాలి, తప్పు రైట్ రాంగ్. నేను అది చేయలేకపోయాను. ఆ టైంలో నేను కొంచెం డల్ అయిపోయాను బాగా, నాలో నాకే బాగా ఇది చేసేసుకుని. ఆ తర్వాత అనుకోకుండా మంచి స్టెప్పే, కానీ నేను అప్పుడు ఎందుకు ఒప్పుకున్నానంటే బాగా లావుగా ఒళ్ళు చేసి ఉన్నాను. ఏదో హీరో అయిపోవాలని కాదు నా ఇంటెన్షను. ఫస్ట్ నేను జిమ్కి వెళ్ళొచ్చు, దాని మీద ఫోకస్డ్గా చేయొచ్చు అని దిల్ రాజు గారు సడన్గా వచ్చి వినే సినిమా చేద్దాం హీరోగా సైన్ అని. కానీ నేను అటు వెళ్ళడంతో ఒక 2 years పాటు అటు వెళ్ళిపోయాను. దగ్గర 7 years అవుతుందండి. 7-8 years అవుతుంది. ఒక పోస్టర్ లాంచ్ అయింది, పోస్టర్ సినిమా ఓపెనింగ్ అయింది, సినిమా ఓపెనింగ్ కూడా అయింది, షూట్ ఓపెన్ అయింది, ఓపెనింగ్ కూడా అయింది. తర్వాత ఏదో కథని అదని అలా ఒక 1.5 year అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక ఫైన్ డే షూటింగ్కి వెళ్దామని అనుకున్న తర్వాత ఫైనల్ డ్రాఫ్ట్ ఏదో వింటున్నాం. డైరెక్టర్ మీరే కాదు, దానికి వేరే డైరెక్టర్ అనుకుంటున్న టైంలో బాగాలేదు అది. నేను అన్న రాజన్న ఇది వర్కౌట్ కాదు, ఇప్పుడు తను ఏదో రెగ్యులర్ హీరోలాగా చేస్తే నేనేమన్నా
అది అది వర్కౌట్ కాదు. అది రెగ్యులర్ హీరోగా సాంగ్స్ అలా ఇలా ఏదో రాంగ్ దీనిలో ఉంది. లైన్గా విన్నప్పుడు ఉన్న ఇది లేదు. నువ్వు మళ్ళీ ఒకసారి నువ్వు కొంచెం ఫిక్స్డ్గా ఒకసారి కూర్చుని పక్కగా విన్న తర్వాత డెసిషన్ తీసుకో అన్న. 2 days కరోనా వచ్చింది, లాక్డౌన్. ఇంకా అది ఇంకా అలాగే అయిపోయింది. ఆ టైంలో నేను ఒక లైపో చేయించుకున్నా, లైపో సెక్షన్. దాని తర్వాత డైజెస్టివ్ ఇష్యూ వచ్చింది. అది అలాగా వెళ్ళి కొంచెం లివర్ దీనికి దారితీసింది, లివర్ డిసీజెస్కి. లివర్ ఏదో సంథింగ్ అయిన తర్వాత నేను చాలా అంటే డైలీ చాలా దారుణంగా మోషన్స్ అన్నమాట. ఏం తిన్నా మోషన్ అయిపోవడం, ఈ కైండ్ నాకు చాలా వీక్ ఒకలాగా అయిపోయింది మొత్తం. నేను సర్జరీ అవాయిడ్ చేయాలని చాలా ట్రై చేశాను కానీ ఇంకా బుజ్జి వచ్చి ప్రొడ్యూసర్ బుజ్జి వద్దు మనం వెళ్ళాలి సర్జరీకి అని చెప్పి వెళ్ళడంతో దగ్గర 4-5 years చాలా దాంతోనే సరిపోయింది నా ఇదంతా. అదొక ఫైటింగ్ ఆ టైంలో. అది అలా అయ్యి సర్జరీ అయిన తర్వాత ఇప్పుడు లివర్ సర్జరీ ట్రాన్స్ప్లాంటేషన్ అని కాదండి, ఉన్న దాన్ని ఏదో చాప్ చేయటం అది చేశారు. నాకు కరెక్ట్గా దాన్ని మెడికల్ టెర్మినాలజీ నాకు తెలియదు కానీ బట్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్. అంటే చాలా పెద్ద సర్జరీ. అంటే లివర్ రిలేటెడ్ అంతా అలాగే ఉంటుంది. అంటే మీరు లైపో చేసుకున్నారా లేకపోతే ఏదైనా ఇంకా బెరియాట్రిక్ అలాంటి? బెరియాట్రిక్ కాదు, లైపోనే. ఇప్పుడు చాలామంది ఈ ఫిజికల్ని కరెక్షన్ చేసేటంలో ఈ బెరియాట్రిక్ లైపోలోకి వెళ్తారు కదా, అది కరెక్ట్ కాదు కదా సార్? అంటే వాళ్ళు మెడికల్గా చెప్పినప్పుడు మనకి తప్పని అనిపించదు కానీ నేనైతే వద్దని చెప్తాను. అంటే సింపుల్, రజనీకాంత్ గారు చెప్పినట్టు కష్టపడకుండా ఇది రాదు, కష్టపడకుండా వచ్చింది నిలవదు. యా సార్. అంటే లివర్కి సంబంధించిన ప్రాబ్లం అంటే ఇంచుమించు డెత్ బెడ్ దాకా వెళ్ళినట్టే కదా సార్. అప్పుడు చాలా సఫర్ అయి ఉంటారు కదా. అప్పుడు ఏం కనిపించి ఉంటుంది సార్ మీకు? మీరు ఏంటి ఇంకా చాలా అనుకున్నారు కదా సాధించాల్సిన ఇంట్రెస్ట్, అదే అలా వచ్చిందా లేకపోతే హెల్త్ గురించి వరి ఇంట్లో అనిపిస్తుంది? నాగా అంటే ఎందుకంటే ఇది ఒక స్తబ్దత వచ్చేసిందండి. ఎందుకు ఈ వీడియో చూసే వాళ్ళు కూడా ఆ పీరియడ్ నుంచి కూడా జర్నీ చేస్తూ వాళ్ళు ఉంటారు కదా. అంటే ఒక రకమైన స్తబ్దత వచ్చేసింది ఆ టైంలో. నాకు డాక్టర్ గారు సత్యనారాయణ గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఆధ్యాత్మికంగా నిర్మలాదేవి మాతాజీ ఇదిచ్చి ఆయన చెప్పే విషయాల వల్ల కానీ ఆయన చెప్పే దీనివల్ల కానీ యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ నువ్వు ప్రిపేర్ అయ్యి ఉండాలి ఎప్పుడైనా దేనికైనా. యాక్సెప్టెన్సీ ఉండాలి. ఇప్పుడు మీకు వచ్చింది ఇది యాక్సెప్ట్ చేయండి మీరు అనే కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేశాడు ఆయన. అలాగా నేను ఇంకా ఒక రకమైన స్తబ్దత వచ్చేసింది. అత్యధికులు ఎదుర్కొనే సమస్య గురించి నేను మాట్లాడుతున్నాను సార్. ఇది నేను జనరలైజ్ చేసి మాట్లాడుతున్నాను అంతే. శ్రీశ్రీ గారు అన్నారు కదా, నిప్పులు చిమ్ముతూ నింగికి ఎగిరితే నిబుడాశ్చర్యంలో వారే, నెత్తురు కక్కుతూ నేల కోరికితే నిర్దాక్షిణ్యంగా వారే అని. అది రియల్గా ఏదైనా మీరు చూసారు సార్ అలాంటి సిచ్యువేషను? దీన్ని నేను ఎలా డిఫైన్ చేస్తానంటే అండి, నాట్ ఓన్లీ సినిమా, రియల్ లైఫ్లో కూడా ఒక పల్లెటూరులో మా ఫాదర్ పెద్ద, మేము చిన్నప్పుడు పెద్ద డబ్బున్న వాళ్ళం. మా ఫాదర్ని అందరూ చాలా గొప్పగా చూసేవారు. మేము ఫైనాన్షియల్గా పతనం అయిన తర్వాత ఎవరు పట్టించుకోరు, ఎవరు విలువేవారు. ఇది ప్రకృతిలో మన సమాజంలో అన్ని చోట్ల జరుగుద్ది కదా, అందరికీ జరుగుద్ది కదా. దాన్ని మనం ఎందుకు స్పెసిఫిక్గా తీసుకోవాలి అని అది అలాగే ఉంటుంది. పూరి జగన్నాథ్ గారి ఇంటర్వ్యూ ఒకసారి చూశాను నేను. తేజ గారి ఇంటర్వ్యూ కూడా చూశాను సార్ నేను. ఆయన ఒక చోట మాట్లాడుతూ ఇంటర్వ్యూలో చాలామంది మహేష్ బాబుతో ఆ సినిమాకి సంబంధించిన సీక్వెన్సెస్ 2 చేయవచ్చు కదా అని అడుగుతున్నారు. చేయడానికి నేను రెడీయే, ఇవ్వడానికి మహేష్ బాబు సిద్ధమా అన్నది నా డౌట్ అన్నది ఎక్స్ప్రెస్ చేశాడు. అది పరోక్షంగా ఎలా వెళ్ళిందంటే మహేష్ బాబు ఇవ్వడం లేదంటే బయటికి వెళ్ళిపోయినారు యాక్చువల్లీ. తేజ కూడా అలాంటి ఒక సందర్భంలో ఇలాగే ఓపెన్ అప్ అయ్యారు. చాలా మంది మిమ్మల్ని అడగమన్న ప్రశ్న ఏంటంటే, మీ ఫ్యాన్స్ మిమ్మల్ని అమితంగా ఇష్టపడేవాళ్ళు, చాలా మందికి లైఫ్ ఒక్కసారి మీరు మీ ప్రశ్న ఆపితే నేను దానికి సమాధానం చెప్తా. ఓకే. మనం ఎందుకు అడగాలి అసలు? మనం ఎందుకు అడగాలి సార్? కరెక్ట్. ఇప్పుడు మహేష్ బాబే ఉన్నాడు, జగ్గు ఎందుకు అడగాలి?
అడగవలసిన అవసరం ఏం లేదు. జగదూర్ కథ విషయం ఉంటే అలా వస్తారు. కథ నచ్చి మనం చెప్పే కథ నచ్చితే అడగాల్సిన ఇదేంటన్నా, అడిగితే మంచివి రావు, మనల్ని అడిగితే మంచివి వస్తాయి. పట్టి అడగకూడదు, వాళ్ళు చేయరు చేస్తారు పక్కన పెట్టండి. మనకు అవసరమా? మనమేంటో మనకు తెలుస్తుంది కదా. అప్పుడు మనమే కామ్ అయిపోద్ది కదా. దాని గురించి మళ్ళీ మైండ్కి తీసుకుని ఫీల్ అవ్వడం దేనికి ఇంకొకడం. నేను చూశాను అది. ఏంటి జగ్గుగా అవసరం ఏంటి? ఈజ్ ఎ ఫ్యాంటాస్టిక్ రైటర్, ఈ కెన్ డూ వండర్స్. అంటే తను ఏమైనా రాయగలడు, తీయగలడు. తనకేంటి అంటే వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు వేరే వాడు పర్సెప్షన్లోకి మనం ఎందుకు వెళ్ళడం? నేను అలా ఆలోచిస్తాను. మేబీ నేను తప్పు రైట్ నాకు తెలియదు. కాకపోతే ఎందుకో అప్పుడు బాధపడ్డాడు తను. మీరు కొంచెం ప్రాక్టికల్గా ఉంటారు అంతా. ప్రాక్టికల్ అని కాదు జాఫర్ గారు, ఎందుకు చేస్తారు? మనం చేస్తామా చెప్పండి. ఇప్పుడు సపోజ్ ఇంకొక రివర్స్లో ఆలోచిద్దాం. నేను ఒక ట్యాగూర్ చేస్తున్నాను, పక్కన ఒక చిన్న హీరోతో నా డౌన్లో ఉన్నాడు. ఆ హీరోతో నేను అంతకుముందు చేశాను కదా అని నేను వెళ్ళి చేస్తానా? మీరు బాగా స్టార్గా ఉన్నప్పుడు కొంతమంది మా పిల్లల్ని లాంచ్ చేయమని చెప్పినప్పుడు మీరు లాంచ్ చేశారు. ఎవరికైనా చెప్పాలంటే అది కొంచెం రిస్క్ కదా. అప్పుడు మీరు చేసినప్పుడు మీ విషయంలో వాళ్ళు చేయరా అని చెప్పి నేను మీరు పర్సనల్ తీసుకోమని చెప్పి కాదు, అంటే ఒక పూరి జగన్నాథ్ గారి విషయంలో, ఒక తేజ గారి విషయంలో అప్పుడు హీరోలు చేయరా అంటే సైకాలజీ ఆఫ్ ఇండస్ట్రీ తెలుసుకోవాలని చెప్పి నేను అంటున్నా. చెయ్యరా అనే దానికంటే చేయకూడదు అంటాను నేను. ఓకే, ఇప్పుడు నేను చేశాను కదా అని ఇంకోటి చేయడా అంటే చేయకూడదు. నేను అంటే మీరు అడిగేది నాకు బెల్లంకొండ సురేష్ గారి విషయంలోనా? సురేష్ గారు ఓకే, అవన్నీ పక్కన పెడతాం. సురేష్ గారి విషయం తీసుకున్నాం. ఇప్పుడు ఆ రోజు అడిగారు ఇది. ఆ రోజు నేను చాలా కృతజ్ఞతగా ఫీల్ అయ్యాను. నేను చేయటం అనేది నేను కృతజ్ఞతగా ఫీల్ అయ్యాను. నేను చేశాను. ఓకే, మీరు అన్నట్టు నేను స్టార్డమ్లో ఉన్నాను, చేశాను. స్టార్డమ్గా ఉన్నాను కాబట్టి నన్ను ఆయన చేయమన్నారు. వాళ్ళ సంస్థ నుంచి వచ్చిన నాకు అది చేయటం ధర్మమే కదా, చేశాను. అదే నన్ను నష్టపరచలేదు. అక్కడ ఒక కృతజ్ఞత భావం ఉంది. నన్నేం నష్టపరచలేదు. ఓకే, ఆ రోజు ఈ రోజు అబ్బాయి స్టారు. తర్వాత ఛత్రపతి మళ్ళీ చేయమని అడిగాడు ఆయన, చేసాం, వర్కౌట్ కాలేదు. మళ్ళీ ఏదైనా స్క్రిప్ట్ ఉంటే చేస్తా. అక్కడ వరకు నాకు ఆ ప్రాబ్లం ఏదైనా సరే సార్, మంచి కథ ఉంటే అన్నీ జరుగుతాయి సార్. అంటే ఇప్పుడు మీరు స్టార్గా చేసిన సినిమాలు ఇచ్చి హిట్ చేసిన వాళ్ళు ఈరోజు గ్లోబల్ స్టార్స్ అయిపోయి ఉన్నారు అంతా చెప్పి. వాళ్ళందరూ అంటే మీరు ఏమనుకోదు, మనసు చూసుకోవద్దు, అంటే మీకు ఇష్టపడే వాళ్ళు అడుగు పడుతున్నారు. వి వినాయక్ గారి కంబ్యాక్ కోసము వీళ్ళు ఒక సినిమా త్యాగం చేయలేరా? లేకపోతే త్యాగం అని కూడా పెద్దగా అన్నది, ఎందుకు మేము నమ్మకం ఉంది ఎవరు ప్రూవ్డ్ పర్సన్ వచ్చిందనగా చేయలేరా అనేది ఒక ప్రశ్న. నా విషయానికి వస్తే సార్, నా విషయం వరకు వస్తే, నేను కథ చెప్తే, నేను నచ్చిన కథ, నాకు నచ్చిన కథ, ఓకే ఇది కాన్ఫిడెంట్గా చాలా బాగుంది అనే కథ నేను సంతృప్తిగా చెప్తే, నాకు నో అనే హీరో లేరు, నన్ను ఇష్టపడని హీరో లేరు. గీడితే ఎందుకురా తలపోటు అనే ఫీలింగ్ వాళ్ళకేం లేదు. అది జరగకుండా నాకు వీళ్ళు అన్యాయం చేశారు, వీళ్ళు ఇది చేశారని అనటం తప్పు కదా. అంటే నేను మీ పర్సనల్ విషయం కాదు, అంటే నేను సెకండ్ హాఫ్ కోసం ట్రై చేసే డైరెక్టర్స్ విషయంలో కానీ వాళ్ళ విషయంలో కానీ, అంటే ఇప్పుడు చాలామంది హీరోలు కానీ వాళ్ళు సెకండ్ హాఫ్లో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉంటున్నారు. బట్ అదే డైరెక్టర్ల విషయంలో మాత్రం సెకండ్ హాఫ్లో వాళ్ళు ఏం లేకుండా పోతున్నారు చాలామంది అంత అని చెప్పి వాళ్ళందరినీ జనరలైజ్ చేసి అడుగుతున్నారు ప్రశ్న ఇది. జనరల్గా అయితే అంత మంచి కథ దొరికినప్పుడు వదులుకునే హీరోలు అయితే ఉండరు సార్. ఎవరికైనా ఒకటి జాఫర్ గారు, అంటే హీరోలు కూడా యంగ్ డైరెక్టర్స్ని చూసుకుంటున్నారు. వీఆర్ ఆల్సో యంగ్. యా కరెక్ట్, వీఆర్ ఆల్సో యంగ్, కరెక్ట్. మేము కూడా యంగే. ఇప్పుడు మేము చేయలేనిది వాళ్ళు చేసేసి ఇది ఏముంటుంది? ఆల్సో యంగ్, కొడతాం, దొరికితే కొడతాం, మళ్ళీ గుర్రం ఎగరావచ్చు, సారీ చేయవచ్చు, అంతే అంతే. అది ఆ కాన్ఫిడెన్స్ దీన్ని బట్టి దొరకద్దండి. అంటే ఏమవుతుంది జాఫర్ గారు, మీకు చెప్తా, చిన్న ఉదాహరణ చెప్తా. ఒక స్క్రిప్ట్ ఆల్మోస్ట్ నాకు బాగా నచ్చింది, వర్క్ చేస్తున్నాం. ఆకుల శివ చెప్పాడు, వీ వాజ్ ఎంజాయిడ్, సరదా, చాలా బాగా నచ్చింది నాకు. వెంకటేష్ గారు హీరో, బాగా నచ్చింది. ఈ ట్రావెల్ అవుతున్నాం, యానిమల్ రిలీజ్ అయింది. యానిమల్ సినిమా చూసాను నేను వెళ్ళి, సందీప్ గారు చూసి, అసలు ట్రైలరే నాకు విపరీతంగా నచ్చింది. సినిమా చూసి ఎంత బాగుంది ఈ సినిమా. ఎందుకు ఇప్పుడు మనం అనుకునేది
అసలు కంపారిజన్లో కూడా ఉండదు కదా, అంటే ఉండదంటే మీన్ 20 ఏళ్ల కిందట మీ ప్రయోగం అలాగే అనిపించింది జనాలకు. అంతే కదా. సుమోలు వేయడం అంతా ఏంటి అనేది అవును. అప్పుడు అది నాకు ఎంతగా నచ్చి అలాగే ఏదైనా చేద్దాం. ఒక విక్రమ్, కమల్ హాసన్ గారు విక్రమ్, ఒక యానిమల్ అవి చూసినప్పుడు ఎంత కొత్త భలే ఉన్నాయి, భలే టాపిక్స్ తీసుకుంటున్నారా అనిపిస్తుంది కదా. దురంధర్ లాంటి ప్రాజెక్టు మీకు ఇచ్చి ఉంటే మీరు చేసేవాళ్ళు సార్? నిజం చెప్పనా సార్, నాకు పూర్తిగా దాని మీద అది సినిమా కన్నా కూడా సార్ అదొక గొప్ప ఆ డైరెక్టర్ ఆయన, అంటే నేను విన్నది చెప్తున్నాను, ఆయన కాశ్మీరీ పండిట్ ఏదో సంథింగ్ అక్కడ జరిగే విషయాలట ఆయనకి బాగా దాని మీద అవగాహన ఉంది, దాని మీద వాళ్ళ పేర్లు వాళ్ళ ఇది అక్కడంతా ఒక రీసెర్చ్ చేసినట్టు ఉంటుంది. ఇది టోటల్గా ఇతను పాకిస్తాన్ నిజంగా ఈయన వెళ్ళి ఈయన అక్కడ కూర్చొని రీసెర్చ్ చేసి తీసినట్టుగా ఉంది సినిమా. చూసారా? చూసా, 1, 2 2 చూసారా? చూసా. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ సార్ అండ్ దురంధర్? నాకు బాగా నచ్చిందండి. అంటే సినిమాటిక్ వాల్యూసా, స్టోరీ కూడా? అంటే సినిమా కూడా అంటే 1 విపరీతంగా నచ్చేసింది, చాలా బాగా నచ్చేసింది. 2 కూడా బాగుంది, చాలా నచ్చింది నాకు. అందులో అది కథ కన్నా కూడా పేట్రాటిక్ దీంట్లోకి వెళ్ళిపోయింది. అది ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూసినప్పుడు మీకు కలిగే ఇది ఉంటుంది చూసారా, మన ఇండియా బ్యాట్స్మెన్ 6 కొడితే మనకు కలిగే ఒక ఆనందం ఉంటుంది చూసారా, ఓ అని అరుస్తారే, కానీ అలాంటిది ఇది. దానికి మీ సమకాలికుడుగా ఉన్న వెట్రిమారన్ ఇది ఒక ప్రాపగండా మూవీ అని చెప్పి ఆయన ఖండించాడు. అదేముంది, ఆయనకు నచ్చలేదేమో, ఆయనకి నచ్చి ఉండకపోవచ్చు కదా. ఈజ్ ఆల్సో ఆయన కూడా చాలా మంచి ఫిల్మ్ మేకరు, ఆయనకి నచ్చి ఉండకపోవచ్చు. సార్ సినిమాల్లో పొలిటికల్ ప్రాపగండాలు అనేది జరుగుతున్నాయి ఈ మధ్య, మీరు అంగీకరిస్తారా? అది జరుగుతాయి అనుకుందాం సార్, సపోజ్ అనుకుందాం జరుగుతున్నాయి కూడా. అంటే మీరైనా దురంధర్లో మోడీ గారి ఫోటో పెట్టి, ఫోటో మెనీ థింగ్స్ ఉన్నాయి కదా, డిమానిటైజేషన్ ఉంది, నోట్ల రద్దుకు సంబంధించి జరిగినాయి కదా, దాన్ని జస్టిఫికేషన్ చేసుకునే ప్రయత్నం జరిగింది అనేది ఒక విమర్శ ఉంది దాని మీద. నేను అంత డెప్త్గా నాకు తెలియదు కానండి, దాన్ని సినిమాగా ఎంజాయ్ చేసి, సినిమా బాగోలేదు అనుకోండి మీరు చూస్తారా, అది చూడరు కదా. ట్రూ ఇన్సిడెంట్స్ని ఆధారంగా తీస్తున్న సినిమాలు చెబుతూ వాస్తవాన్ని ఒక గ్రామర్లో చెప్పాడు కదా సార్, మీకు నచ్చేలా చెప్పాడు కదా. జనాన్ని పిచ్చోళ్ళ సార్ 2,000 కోట్లు ఇచ్చేటకి, మీకు నచ్చే విధంగా చెప్పాడు అతను. 2008లో కూడా మీరు ఇలాంటి ప్రయత్నం చేశారు కదా, ఒక పొలిటికల్ ప్రాపగండా సినిమా లాగా. ఠాగూర్ తర్వాత ప్రజారాజ్యం టేక్ ఆఫ్కి అది ఒక కలిసి వచ్చింది కదా. అసలు ఠాగూర్ తీసేటప్పుడు ప్రజారాజ్యం గొడవే లేదు, కారణమైంది. సినిమాగా వచ్చింది, దానిలో ఒక మంచి మెసేజ్ ఉంది కాబట్టి అందరూ దానికి కనెక్ట్ అయ్యి ఆ నేను సైతం సాంగ్ని ఆ ప్రజారాజ్యం స్టేజెస్ మీద ప్లే చేయటం వల్ల ఆ టైంలో ఆ సినిమాకి ఎక్కువ ప్రాచుర్యం వచ్చింది. అవును, అంతేగాని అది పొలిటికల్గా హెల్ప్ అవ్వాలని తీసిన సినిమా కాదు. ఇప్పుడు టీడీపీ పుట్టుకకు బొబ్బిలి పులికి ఒక కారణం అంటారు, ప్రజారాజ్యం పుట్టుకకు మీరు తీసిన ఠాగూర్ ఒక కారణం అంటారు. అలా అనుకో, అప్పుడైతే ఎప్పుడు సెట్లో ఏ డిస్కషన్ అలాంటివి ఏమి ఉండే కాదు, ఏమి ఆయన కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా ఉండేవారు కాదు. ఓకే, మరి ఆ తర్వాత వచ్చింది ఆయన ఇది పాలిటిక్స్ అనేది, ఆ తర్వాత పెట్టారు. కానీ దానికి ఆ సాంగు ఆ సినిమాలో ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. చిరంజీవి గారు అది అన్ని సినిమాల్లో కామెడీ చేయరు ఆయన, ఆ సినిమాలో చాలా ఒక ఫ్లాష్ బ్యాక్లో నేను కావాలని పట్టుబట్టి చేసిన 2-3 సీన్లు తప్ప సినిమాలో హుందాగా ఉంటారు కదా. దాంతో ఏంటంటే ఆ సినిమాకి ఆ మెసేజ్ అది అప్పుడు దాని ఆ పాపులారిటీ దాని అప్పుడు వచ్చింది. ఎప్పుడు కాంట్రవర్సీకి దూరంగా ఉండి అజాతశత్రువుగా ఉండే వివి వినాయక్ ఠాగూర్ సినిమా విషయంలో హీరో రాజశేఖర్తో వివాదం, దాని మీద ఏంటి క్లారిటీ ఎప్పుడు ఇవ్వాలని అనిపించలేదా? మీరు నమ్ముతారా సార్, నాకు అస్సలు తెలియని విషయం సార్ అది, నాకు అస్సలు తెలియని విషయం. అంటే నేను దాంట్లో లేను అసలు. అంటే నేను డైరెక్టర్గా నన్ను అపాయింట్ చేసిన తర్వాత జరిగిన విషయాలు ఏం కాదు అవి. ఒకరోజు పేపర్లో అయితే నేను చూశాను, ఇది రాజశేఖర్ గారు ఈ సినిమా చేస్తున్నారని పేపర్లో చూశాను. ఆ తర్వాత 2 నెలలకో 3 నెలలకో నన్ను పిలిచి నన్ను డైరెక్టర్గా పెట్టుకున్నారు. సినిమాల్లో 100 జరుగుతాయి, అది దాని గురించి డీటెయిల్డ్గా నేను అసలు సినిమా జరిగేటప్పుడు కూడా ఉండేది కాదు సార్ అది డిస్కషను. నిజంగా ఎప్పుడు ఉండేది కాదు అది, అసలు ఆ గొడవే లేదు.
ఆ తర్వాత ఇప్పుడు 3 ఏళ్ళకో సినిమా రిలీజ్ అయిపోయిన 2 సంవత్సరాలకు అనుకుంటా 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఎక్కడో రాజశేఖర్ గారు అనటం ఇది జరిగింది. అంతే తప్ప నేను డైరెక్టర్గా వెళ్ళిన తర్వాత అసలు ఆ ఇష్యూయే లేదు, డిస్కషన్ ఎప్పుడూ లేదు దాని గురించి. ఇప్పుడు దురంధర్ సినిమా తెలుగు డైరెక్టర్స్ ఎవరికి అంత స్కిల్ ఉంది సార్? ఆ లెవెల్లో తీయగలిగే వ్యక్తులు ఉన్నారా? తీయటంలో పెద్ద గొప్పతనం ఏం కాదు అది తీయటంలో గొప్పతనం కాదు, కంటెంట్ గొప్పది. ఓకే, కంటెంట్ గొప్పది. అక్కడ తీయటం మనోళ్ళు బాహుబలి ఏ రేంజ్ ఉంటుంది సార్ తీయటంలో? ఎక్కడ ఉంటుంది విజువల్ గ్రాండీర్ అదంతా ఎక్కడ ఉంటుంది? సో నిజంగా రాజమౌళి గారికి వచ్చి ఉంటే ప్రాజెక్ట్ ఇలాగే తీసేవాళ్ళ? మేబీ ఆయన చేయరేమో అది. అంటే దాంట్లో ఆ విజువల్ గ్రాండియర్ అనేది ఏం కాదు కదా సార్, అది ఒక మంచి ఒక జరిగిన కథ. డైరెక్టర్ ఆయన ఊరి కూడా చాలా బాగుంటుంది, ఒక పేట్రైటిక్ ఫీల్తో తీసిన సినిమా. సరే మన వాళ్ళు తీయగలరా అని అనటానికి మన వాళ్ళకి ఉన్న తేడా ఏంటంటే అండి, వాళ్ళ పెయిన్ అనుభవించారు. అక్కడున్న ప్రతి ఒక్కరూ వారి బంధువులు, వాళ్ళ స్నేహితులు, వాళ్ళ ఫ్యామిలీలో అందరూ ఆ పాకిస్తాన్ తాలూకు యుద్ధం తాలూకు దీన్ని, బ్రిటిష్ పరిపాలనలో ఉన్న ఒక ఘోరమైన పరిస్థితుల్ని వాళ్ళు అనుభవించారు. వాళ్ళకి ఐడెంటిఫికేషన్ బాగా ఎక్కువ. మనకి అల్లూరి సీతారామరాజు గారితో ఎలా ఉంటుంది, ఆయన కథలన్నీ మనం చిన్నప్పుడు ఎలా విన్నామో అలా వాళ్ళకి అది ఆ ఐడెంటిఫికేషన్ బాగా ఎక్కువ. విడిపోయినప్పుడు వాళ్ళే ఎక్కువ సఫర్ అయింది, వాళ్ళే, మనకి తెలియదు కదా అది పెయిన్, ఆ పెయిన్ మనకు తెలియదు. సార్ నెక్స్ట్ మీరు సెకండ్ టేక్ ఆఫ్లో జెన్జీ టార్గెట్ ఉంటుందా మళ్ళీ? ఆ రోజుల్లో యూత్ టార్గెట్ ఉన్నట్టుగా నాకు ఉంటుంది మనసులో. జెన్జీ ఫిల్మ్ లాగే ఉంటుంది. ఓజీ చూసారా? ఓజీ అలా మంచి స్టైలైజ్డ్ ఫిల్మ్ తీయాలని మాత్రం ఉంది మనసులో, బట్ తెలియదు కదా దేవుడు ఏమిస్తాడు. అంటే ఇప్పుడు స్టోరీ టెల్లింగ్లో ఒక 10 ఏళ్ల కిందట మనిషి యొక్క చూసే విధానానికి ఇప్పుడు చూసే విధానం తెలిగిపోయింది ఎంత అని చెప్పి. అంటే ఒకప్పుడు ఇప్పుడు మీరు సినిమాలు బాగా అయిపోయినప్పుడు ఒక హీరో కొడితే 10 మంది లేచేవాళ్ళు, సుమోలు పైకి లేచేవాళ్ళు అంతా. ఇప్పుడు కొంచెం లాజిక్ రియలిస్టిక్ కోరుకుంటున్నారు కదా ఇప్పుడు అంతా యూత్ అంతా. దాన్ని అది కొంచెం ఎప్పుడైనా అంతే అండి, అప్పుడు అదే ఇదే ఉంటుంది, ఇప్పుడు ఇదే ఉంటుంది. హీరోయిక్ మనకి వ్యక్తి తాలూకు ప్రేమ, ఒక వ్యక్తిని ప్రేమించడం అనేది మనకి ఇప్పుడు ఉంటుంది. ఈ లాజిక్స్ లేకుండా ఇప్పుడు ఏమి మనం ఇప్పుడు స్టూపిడిటీగా ఎవరు తీయం. ఎందుకు తీస్తాం? ప్రతి వాళ్ళు అప్డేట్ అంటే ఎక్కడ వస్తుంది అంటే మంచి కాస్ట్యూమ్స్ బ్యాగ్. ఇప్పుడు ఇంత క్రితం ఏంటంటే ఎలా తీసినా ఏదో లొకేషను ఇది లేదు, అది కాకుండా ఇప్పుడు ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ది ఫిల్మ్ని ప్రేక్షకులు బాగా ఇష్టపడుతున్నారు. ఇప్పుడు స్పెసిఫిక్గా లైటింగ్ గురించి కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడు. సార్ ఇప్పుడు ఓటీటీ యుగం నడుస్తూ ఉంది. ఇప్పుడు థియేటర్కి వెళ్ళి చూసే పరిస్థితి జనాలు ఇంకా ఉంది కదా? ఇంకా అంటే కరోనా తర్వాత ఇంకా అయిపోతుంది, ఇంకా కంప్లీట్ ఓటీటీకి వెళ్ళిపోతాము అన్నట్టుగా అనిపించింది కదా అసలు? అలా అని కాదండి, పెద్ద హీరోల సినిమాలకి అయితే కంపల్సరీ మంచి వ్యూవర్షిప్ ఉంటుంది. అది మల్టీప్లెక్స్లో చాలా బాగుంటుంది. మల్టీప్లెక్స్ ఎలా అయిపోయిందంటే సినిమా అనేది ఈవెంట్గా మారిపోయింది. మల్టీప్లెక్స్లో చూడాలి అనేది సరదా ఉంది. కాకపోతే సండే సాటర్డే ఎక్కువ ఉంటుంది, మళ్ళీ మండే నుంచి మళ్ళీ తుస్సుమంటున్నాయి అన్నీ. అంత జూబ్లియంట్గా ఉండట్లేదు రెవెన్యూస్. దానికి నెంబర్ ఆఫ్ థియేటర్స్ వేసి ఫస్ట్ 2 days 3 days 1 week ఆ సినిమా పొటెన్షియాలిటీని బట్టి వచ్చేస్తున్నాయి. వస్తుంటే డబ్బు విపరీతమైన డబ్బు వచ్చేస్తుందండి. అంటే ఆ నెంబర్స్ వింటుంటే ఏంటి ఇంత నెంబర్స్, ఏంటి ఈ నెంబర్స్ అనే లాగా వస్తుంది. అంటే ఆ రోజులు కూడా ఇప్పుడు ఠాగూర్ 35 crores అని చేసిన అప్పుడు అది గొప్ప, ఇప్పుడు ఏమో అసలు వేల్లో మాట్లాడుతున్నారు కదా. ఏంటి 1000 కోట్లు ఏంటి అన్నట్టుగా ఉంది రెవెన్యూ. ఖర్చు కూడా అలా అయిపోతుంది సార్. నాకు ఒక డౌట్, ఇప్పుడు బాలీవుడ్లో సార్ కాస్త మాఫియా ఇంపాక్ట్ కూడా ఉంటుంది అంటారు. ఇప్పుడు డి గ్యాంగ్ వాళ్ళు, దావుద్ ఇబ్రాహిం గ్యాంగ్ వాళ్ళు, లేదా ఛోటా రాజన్ వాళ్ళు, లేకపోతే ఇంకేదైనా పొలిటికల్ ప్రెషర్ ఉన్న వాళ్ళు, ఫలానా నేను చెప్పిన సినిమా తీయండి, ఫలానా నేను చెప్పిన హీరోని పెట్టుకోండి, ఫలానా నేను చెప్పిన హీరోయిన్ని పెట్టుకోండి, అలా అంటారు కదా. అది ఇప్పుడు కాదు కదా సార్, జమానాలో. నేను రాము గారి ఇంటర్వ్యూ చూసా ఒకటి, అది పూర్వం రోజుల్లో ఉండేది కానీ ఇప్పుడు ఆ ఇది లేదు అని చెప్పేసి ఆయన అంటే డీటెయిల్డ్గా చెప్పాడు ఆయన. అంటే ఒక టైంలో ఉండేది, ఇప్పుడైతే. టాలీవుడ్లో ఎప్పుడైనా ఉండేది సార్ అలాగా? టాలీవుడ్లో ఎందుకు ఉండదు సార్? ఎప్పుడు లేదు. ఎప్పుడు లేదు. నేను ఒక ప్రశ్న అడుగుతాను సార్,
డౌట్ నాకు, అంటే ఆ నోట ఈ నోట వినింది. నాకు అర్థం. అడగండి అడగండి దాచిపెట్టారు కదా, అడగచ్చు కదా. అడగండి, ఇంకే మీరు అందుకే కదా పరిటాల రవి గారితో అడుగుతారు మీరు, నాకు తెలుసు. చెప్పండి, అడగండి, కొంచెం డీటెయిల్గా వెళ్తా. చెప్పండి. పరిటాల రవి గారు పిలిచి ఏమన్నారు సార్ ఫస్ట్? ఎవరిని? మిమ్మల్ని కానీ లేకపోతే కొడాలి నానిని కానీ? నాకు రవి గారికి అసలు పరిచయం లేదు. నాకును రవి గారికి పరిచయం లేదు. నాకు సంబంధించినంత వరకు నాకు ఒక్కసారి త్రూ బళ్ళారి సాయి గారి ద్వారా అనుకుంటా చెన్నకేశవరెడ్డిలో అప్పుడు ఒక డైలాగ్ ఉండింది. ఏంటంటే చలపతిరావు గారు చెప్తారు, ఏంటి సత్యరెడ్డి ఎలా ఉన్నారు మన వాళ్ళంతా అంటారు. అంటే అంతా బాగానే ఉన్నారన్న, రవి ఏమో ఎమ్మెల్యే అయ్యాడు అని ఒక డైలాగ్ ఉంటుంది. ఆ పరిటాల అని ఉండదు, రవి అని ఉంటుంది. అంటే బాలకృష్ణ అలా కూర్చుని అలా అంటుంటారు. ఇది ఎలాగో ఏదో సోర్స్లో ఆయనకి తెలిసిందట. తెలిస్తే నా దగ్గరికి బళ్ళారి సాయి మీకు తెలుసు కదా, మా చాలా బాగుండేవాడు. తను వచ్చి వినయ్ పరిటాల రావు గారి గురించి ఏదన్నా ఉందా సినిమాలో అని అడిగారు. ఏం లేదన్నా, నేను ఒక డైలాగ్ ఉంది అంటే చూడు అది ఏదైనా ఉంటే కనుక ఆయన మీద తీస్తే చాప్ చేసేయి అన్నాడు నన్ను. లేదు ఆయన మీద ఏం లేదు అని. అప్పుడు డిటిఎస్ మిక్సింగ్ జరుగుతుంది. తీసుకెళ్ళి మిక్సింగ్ థియేటర్లో డైలాగ్ వినిపించి తనకు చూపించా, ఇదే ఉంది, ఇది ఎందుకన్నా ఏం లేదన్నా అన్నా నేను. అంటే ఇదేముంది బాగానే ఉంది, ఇది ఆయన అడిగారు నన్ను అన్నట్టుగా ఏదో, లేకపోతే ఎవరో ఆయన్ని అడిగారు, సంథింగ్ ఐ డోంట్ నో. నేను ఎప్పుడు ఒక రవి గారిని కలవాలి. ఓకే, ఏంటి సార్ యాక్చువల్గా కొడాలి నానికి ఏం జరిగింది? ఏంటి యాక్చువల్గా ఆయన సినిమా తీయాలి అనుకున్నారు, అది శ్రీరాములయ్య సినిమా తర్వాత అనుకుంటా కదా సార్ అది ఈ ప్రపోజల్ వచ్చింది ఆయనకి? శ్రీరాములయ్య అప్పటికి ఆయన తీశారండి. తీసిన తర్వాత తారక్ స్టార్ మన ఆది తర్వాత తారక్కి బాగా డిమాండ్ వచ్చింది. అది అంటే తన డేట్స్ దొరికే పరిస్థితి లేదు. నాని గారిని అది చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను నేను. ఆయనకి నచ్చక వదిలేసినట్టు, అది మేము చేయం అన్నట్టుగా కవర్ చేసాడు ఈయన. అదే ఎందుకు చేయదన్నాడు కొడాలి నాని? రీజన్స్ అంటే ఆయన చెప్పినట్టుగా జరగాలి ప్రాజెక్ట్. ఆయన చెప్పిన డైరెక్టర్ ఆయనకి నచ్చిన కథ అలాగే జరగాలని ఆయన ఏదో అనుకున్నారు. అలా కుదరదు అని ఈయన. తారక్ ఒప్పుకున్నాడు సార్? తారక్ ఎలా ఉండదండి, చేసేద్దాంలే అన్నట్టు ఉండేది. అప్పుడు చేయనంటే కొడాలి నాని అది ఎంతవరకు నిజం తెలియదు కానీ ఆయన నాని నేను చెప్తా అన్నట్టుగా నాని గారికి ఏదో వార్నింగ్ కూడా ఇచ్చాడు ఆయన. ఇస్తే అప్పుడు వాస్తవంగా నేను కూడా ఎందుకు నాని గారు ఎందుకు ఈ డిస్టర్బెన్స్లు, సినిమా ఆయన శ్రీరాములే బాగుంటుంది కదా, చేయొచ్చు కదా అని అంటే, ఏంటి చేయను, మన కండిషన్స్కి సినిమా జరిగితే మనకు నచ్చిన డైరెక్టరు, మనకు నచ్చిన కదా, మనకు నచ్చిన బడ్జెట్తో సినిమా జరిగితే సినిమా చేయాలి తప్ప, ఇప్పుడు నన్ను ఏదో అతను చంపేస్తాడని బెదిరిస్తే నేను బెదిరిపోయి నాకు తన కెరీర్ని చేయటం కరెక్ట్ కాదు అనేవాడు. ఒకటి రెండు సందర్భాల్లో ఇతను వాకింగ్ ఆడెక్కడ నడుస్తాడు అనేది అడిగాడట ఆయన. నాని గారు వాకింగ్ చేస్తుంటే అది తెలిసింది. కేబీఆర్లో నడుస్తారని అంటే మేము అన్నా వద్దండి వెళ్ళొద్దు, నైట్లు నడుస్తాడు ఈయన 11ంటికి 12ంటికి అట, వద్దండి అని అనేవాడు. నేను అన్నా అందరూ అనేవారు. అంటే ఏంటే ఒక ప్రతిదానికి అన్న ఈయన కొంచెం తక్కువ కదా. అప్పుడు వంశీ గారు ఉన్నారు కదా, వంశీ గారు కూడా చెప్పారు అనుకుంటా నాని గారికి. తర్వాత రవి గారికి ఏదో వంశీ గారు చెప్పడం, ఎందుకన్నా వాళ్ళు హీరో అనుకున్నప్పుడు వాళ్ళు పెద్ద డైరెక్టర్ కావాలనుకున్నప్పుడు వాళ్ళ కండిషన్స్లో సినిమా చేస్తే పోతుంది కదా, ఎందుకంత పట్టు అంటే వాళ్ళని ఆడిగింది అంత పట్టు అని ఆయన అన్నారని అలా ఎప్పుడు నేరుగా ఇవన్నీ కూడా జరిగేవి వెనకాల అనేది మాత్రం క్లియర్గా తెలుసు. జరిగేవి కబుర్లు చేయటాలు అలాంటివి జరిగేవి. ఈయన కూడా అంత మొండిగా ఉండేవాడు.
ఎవరు నాని గారు నిజమే చంపేస్తామని చెప్పి ఈ టైపు నాని గారిని బెదిరించడం అనేది వచ్చి అని అన్నారనేది మాత్రం నిజం. ఆడు ఎక్కడ నడుస్తాడు, ఎక్కడ భాగం చేస్తాడు, అది ఇదని ఆయన అడిగాడని అని అప్పుడు అన్నారు. అంతవరకు తెలుసు నాకు. ఓకే, దానికి అంటే టాలీవుడ్ అంతా అనేం కాదు, ఆ ఇన్సిడెంట్ ఇది మరి నాన్నగారికి ఆయనకి రిఫ్ట్ ఏంటో మనకు తెలియదు. అప్పటికి నాని ఎమ్మెల్యే కదా సార్? నాన్నగారు సాంబా సినిమాకి కదా ఎమ్మెల్యే, అప్పుడు కావాల సాంబా అయిన తర్వాత కదా ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత అంతకుముందు కాదుగా, అంతకుముందు ఎమ్మెల్యే కాకముందే ఇది. సహజంగా నానిది కూడా, కొడాలి నానిది కూడా కొంచెం తెగింపుకుంటాడు మనిషి బాగా, ఎంత ఫ్రెండ్లీగానే ఉంటాడు, అడ్డం అలా తిరుగుతాడు. అవునవును, మీతో బాగుంటారు కదా. నేను, వంశీ గారు, నాని గారు, మా బుజ్జి అందరం అలాగే సరదాగా, రాధా గారు, అవును, అందరం జోకులతో సరదాగా కూర్చుని చాలా బాగుంది, సరదా జోకులు వేసుకుంటూ. వంశీ గారు కొంచెం అంత లిమిటెడ్గా ఉంటారు. నాని గారు, రాధా గారు కలిస్తే మాత్రం బాగా ఇదిగా ఉండేది. తర్వాత వేరు వేరు పార్టీలు అయిపోయి పెద్ద ఇంకా కలవటం అదే పోయింది. అందరికీ ఆ హ్యాపీనెస్ ఇది లేదు. ఇప్పుడు మీకు కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళందరూ ఉన్నారు కదా, దాన్న రాజకీయాల్లో కానీ ఎప్పుడు పిలవలేదు సార్ ఎవరు వాళ్ళు? ఈ నానిగారే అంటారు. నానిగారే పెట్టాడు అసలు ఈ పొలిటికల్ గోల్ అంతా. సో ఇంకా కొడాలి నాని మిమ్మల్ని పొలిటికల్గా కండువా చేసే ప్రయత్నం చేస్తే మీరు వద్దని తప్పించుకున్నారు. తప్పించుకోవడం కాదండి, ఇప్పుడు నాకు హెల్త్ కూడా బాగాలేదు, దాంతో వద్దనుకున్నాం. అంటే మీలాంటి నాన్ కాంట్రవర్సీ పర్సన్స్ వస్తే ఏ పార్టీ కూడా ముందుకు వస్తుంది కదా వేయడానికి. ఇష్టం ఉందా సార్ ఒకసారి ఎప్పుడైనా చేయాలని, ఎంపీ కానీ అలాగా చేయాలని? ఇష్టమని లేదు కానీ సార్, అప్పుడు నానిగారు అన్నారు, ఏదో సరదాగా అనుకునేది అది అలా సీరియస్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఇదైపోయింది. నేను మొన్న చెప్పా సాక్షిలో, పెద్ద ఇంట్రెస్టింగ్ ఏమన్నది చెప్పా. నాకంటూ నేను చెప్పాను కదా సార్, నాకు ఒక రియలైజేషన్ వచ్చేసింది, ఏది మనం అనుకోవద్దు, అనుకున్న అయ్యేది అవుతుంది అంతే అనే రియలైజేషన్ వచ్చేసింది. ఇది కూడా అయితే అవ్వచ్చు అంతే, అయితే రాసుంటే జరుగుద్ది అంతే. అంతే, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, అంతే, మంత్రి కూడా కావచ్చు రేపు. థ్యాంక్ యూ. ఒకవేళ జరిగితే అవుతుంది, రాసుంటే అవుతుంది సార్, లేకపోతే మనకి ఏం కాదని నాకు రియలైజేషన్ వచ్చేసింది. అంటే లాస్ట్ టైం వాళ్ళు ఇష్టపడ్డారు, మీరే కొంచెం ఆలోచించారు అనేది? లేదు, నాకు బాగాలేదు, దాని గురించి నేను. ఇప్పుడు హెల్త్ ఆల్మోస్ట్ మిమ్మల్ని చూస్తుంటే చాలా యాక్టివ్గా కనిపిస్తుంది, సెట్ అయిపోయింది, అంతా సెట్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఏం సార్ మీ కొత్త సినిమాకి సంబంధించిన ఆలోచనలు ఎలా ఉంటాయని మీ ఫ్యాన్స్కి చిన్నపాటు ఏదైనా కొత్తది మంచిగా అనిపించేది, కొత్తది ఏదైనా చేద్దామని ఉంది సార్. దాని గురించి ప్రయత్నాలు అయితే చేస్తున్నా. ఎప్పుడు లోపల ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లేదు, అది ఇంకా నాకు ఇంకా ఏదైనా ఒకటి ఒక కథ మనం కొంతకాలం వర్క్ చేస్తేనే కానీ అది బాగుందో బాగోలేదో తెలియదు మనకి. ఆ వర్క్లో ఉన్నా అనమాట. వింటున్నాం, డిస్కార్డ్ చేస్తున్నాం అలా ఉంది సార్. ఈ ఇంచుమించు గ్యాప్ వచ్చి 3-4 ఇయర్స్ అయిందా సార్? 7 ఇయర్స్ వచ్చింది. 7 ఇయర్స్. ఇప్పుడు ఈ క్రమంలో సార్, ఈ 7 ఇయర్స్లో ఎవరైనా అంటే తారక్ లాంటి వాళ్ళు, ప్రభాస్ లాంటి వాళ్ళు అన్న ఒక సినిమా చేద్దామని చెప్పి వాళ్ళు ఏదైనా మీకు అప్రోచ్ అయింది ఉందా సార్? అలా కాదు సార్, ఆ పరిస్థితుల్లో నేను లేను. అలాగే అసలు సినిమా గురించి మాట్లాడుకునే పరిస్థితుల్లో లేము అసలు. అంటే 1-2 ఇయర్స్ నుంచి అయితే మీరు పర్ఫెక్ట్గా ఉన్నారు కదా? ఇప్పుడే జస్ట్ 4-5 months 6 months 4-5 months నుంచి. సార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు అవకాశం రాలేదా సార్ ఆ సిచ్యువేషన్? ఒకసారి నాకు ఆయనతో ఎక్కువ పరిచయం, ఆయన చాలా లిమిటెడ్గానే ఎవరిని కలవరు కదా ఆయన ఎక్కువ. ఒక్కసారి మాత్రం అనుకున్నాము, దానయ్య గారు ప్రొడ్యూసరు, అది కథ కరెక్ట్గా సెట్ కాక మిస్ఫేర్ అయింది అంతే సార్. ఇప్పుడు ఇతను రామ్ చరణ్ని కూడా మీ ద్వారా లాంచ్ చేయిద్దామని చెప్పి చిరంజీవి ముందు అనుకొని ఆ తర్వాత పూరి జగన్నాథ్ గారికి అవకాశం ఇచ్చారని అంటారు. లేదండి, నాతో ఎప్పుడు ఆ టాపిక్ రాలేదు, అది ఎప్పుడు మాట్లాడలేదు. సడన్గా వన్ ఫైన్ డే సడన్గా పోకిరి బాగా నచ్చింది ఆయనకి, చాలా బాగా నచ్చింది. పోకిరి నచ్చిన తర్వాత జగన్తో వెళ్దామని అనుకున్నట్టున్నారు. దత్తు గారు కదా ప్రపోజల్, కానీ దత్తు గారే ప్రొడ్యూసర్ అని మాత్రం అనుకునేవారు అనుకుంటాను. ఫస్ట్ నుంచి దత్తు గారే లాంచ్ చేయాలని అనుకునేవారు అనుకుంటా సార్. బాగా స్టార్ ఇమేజ్లో ఉండే వాళ్ళు చిరంజీవి లాంటి వాళ్ళు, బాలకృష్ణ లాంటి వాళ్ళు
తమ పిల్లల్ని లాంచ్ చేసేటప్పుడు ఎలాంటి డైరెక్టర్స్ని క్రైటీరియాగా చూసుకుంటారు సార్? అంటే అప్పటికప్పుడు కొన్ని హిట్స్ ఉంటే దాన్ని చూసుకుంటారా, లేకపోతే వాళ్ళ కొలమానం ఎలా ఉంటుంది చూడడానికి? ఒకటి డెఫినెట్గా సక్సెస్ఫుల్ అప్పటికి ఎవరు క్రేజీగా ఉన్నారో వాళ్ళు కావాలనుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే ఆ అబ్బాయి ఎంతైనా కూడా చిన్నప్పటి నుంచి ఒక కంఫర్ట్లో ఒక స్టార్ ఇమేజ్ని చూస్తూ పెరుగుతాడు కదండి. కాబట్టి కొంచెం ఆ అబ్బాయిని సహనంగా ఆ అబ్బాయితో కొంచెం చేయించుకునే సహనం ఉండాలి, సక్సెస్ ఉండాలి, మంచి ప్రొడ్యూసర్ ఉండాలి. ఆ సినిమాని ఫస్ట్ ఆ బయటికి బాగా వెళ్ళాలి, ఆ అబ్బాయి ఇబ్బంది పడకూడదు అనేది ఒకటి ఫస్ట్ మెయిన్ కన్సర్న్గా తీసుకుంటారు అనుకుంటున్నాను. అంతేనా సార్? లేకపోతే చాలా కాలంగా ఈ డైరెక్టర్ మనతో ట్రావెల్ చేశారు, అలాంటి ఎమోషన్స్ ఏమి ఉండవు కదా సార్? ఉండవు కాదండి, ఉండకూడదు. సినిమాకి ఏమి ఉండకూడదు సార్. సినిమా అనేది అప్పటికప్పుడు అయితే జరుగుద్ది సార్. నేను పదే చెప్తున్నాను అని అనుకోకూడదు. అది జరుగుద్ది, అది ఒక శక్తివంతమైన విషయం. అంటే అది లక్ మీద డిపెండ్ అయి ఉంటుందా, లేకపోతే కంప్లీట్గా అదొక సైన్స్ అంటారా? దీనికి నాకినే నాగేశ్వరరావు గారు మంచి విషయం చెప్పారు. అదృష్టం అనేది మీకు అవకాశం రావడం వరకు మీ అదృష్టం, ఆ తర్వాత మీ కష్టం మళ్ళీ అంటే ఏంటి అది అని చెప్పాడు ఆయన. కరెక్ట్ కదా అని అనిపిస్తుంది. అంటే రెండూ ఉండాలి, ఏది లేకపోయినా కుదరదు. బట్ లక్ అనేది మాత్రం 100% ఏమో నాకే అనిపిస్తుంది సార్. ఎప్పుడు ఒకలాగా ఉండట్లేదు కదా. ఇప్పుడు మీరు ఒకసారి సక్సెస్ అయిపోతారు సార్, అయితే మరి మీరు సక్సెస్ఫుల్గానే ఇంకా అన్ని సినిమాలు హిట్ అయిపోతూ ఉండాలిగా, అవో కదా. అంటే సంథింగ్ ఈజ్ దేర్, అదే పవర్ అంటారా? అదే ఏదో యూనివర్స్లో ఏదో పవర్, అది లక్ అన్న. అది ముందు నుంచి మీ విషయంలో క్లారిటీ ఉందా, లేకపోతే ఈ మధ్య తెలిసింది సార్? ముందు సార్ మనం ఎవరో ఏంటో తెలియనప్పుడు మన దగ్గరికి ఎవరో ఏమీ చెప్పడానికి కానీ దేనికి మనకి ఏదో మంచి చెడు రెండు చెప్పడానికి ఎవరు ఉండరు. నాకు ఆ తర్వాత తెలిసింది దేర్ ఇస్ సంథింగ్, ఏదో ఉంది లక్, టైం అనేది ఉంది అనేది అర్థమవుతుంది అని అనుకుంటున్నాను నేను. మేబీ రాంగ్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు. లేకపోతే మనం ఎంత ప్రయత్నించినా ఏది జరగట్లేదు అనుకోండి, అప్పుడు ఏమనుకోవాలి దాన్ని? సార్ ఇవన్నీ నిజాలు సార్, ఇవే నిజాలు, ఇవి కాదు ఇవే నిజాలు. ఇప్పుడు ఇవి తెలియక చాలామంది నేల విడిచి సాము చేస్తూ 1-2 సినిమాలు సక్సెస్ అయినంత మాత్రాన హీరో కానీ డైరెక్టర్ కానీ చాలామంది ఇంకా వేరే ప్రొఫెషన్ వాళ్ళు కూడా వాళ్ళ మీద ఒక అభిప్రాయం క్రియేట్ చేసుకుంటారు. కానీ ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ కొద్ది రోజుల తర్వాత మిస్ మ్యాచ్ అయినప్పుడు డిప్రెషన్ గురి అవుతున్నారు. అవునండి. అప్పుడు మీలాంటి వాళ్ళు ఏం సలహా ఇస్తారు? ఎందుకు దాంట్లో నేను ఉన్నాగా. ఎలా సార్? ఇప్పుడు నాకు ఇవన్నీ నా జీవితంలో కొంతమంది ఈ టైంలో పరిచయం అయిన కొంతమంది ఈ పాజిటివ్ స్పీకర్స్ వాళ్ళు చెప్పే వరకు నేను కూడా అలాగే ఒక ఫ్లాప్ అవగానే డిప్ అయిపోవటం అలాంటి నేను ఉన్నానుగా. అనుభవించారు సార్? ఎవరైనా అనిపిస్తారు సార్, అది రియల్. అది చాలా మంది అంటారు మేము ఫెయిల్ అని ఒక సమంగా చూసుకుంటాము, అది సాధ్యం కాదు కదా సార్? కాదండి, అంతే ఉత్తమ అట్లా ఎందుకు అవుతాయి? ఎంత బాధ ఉంటుంది తెలుసండి. మనం ఇది ఈ సినిమా తర్వాత ఈ సినిమా ఎంత హిట్ అవుతుందని మనం కలగన్న తర్వాత ఆ కళ వ్యానిష్ అయిపోతే ఎలా ఉంటుంది సార్? అది ఎలా తీసుకోగలం? యాక్టింగ్ మే పట్టించుకోమంటే నేను కొంత జగన్లో చూశాను సార్, పూరిలో దగ్గరగా. తను కొంచెం ధైర్యంగా ఉంటాడు, కొంచెం కాదు బాగా ధైర్యంగా ఉంటాడు. పోయిందా అంటాడు. అది మరి లోపల తను బాధపడ్డా అంటే మరి నాకు తెలియదు, కానీ చాలా ధైర్యంగా ఫేస్ చేస్తాడు, తీసుకోడు పెద్ద. అండ్ నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచిస్తాం. ఆ నెక్స్ట్ ఏంటి అనే దగ్గర మనం ఆగిపోతాం అంట చాలా ఎక్కువ మంది. అది వద్దురాని అయినా అని మనం ఎంత చెప్పుకున్నా కూడా అది మనల్ని వదలదు. ఎండ్ ఆఫ్ ద డే హ్యూమన్స్ కాదు సార్. అవును, నిజం అండి. అది ఓటమి చాలా బాధ పెడుతుంది సార్. అది నేనేం బాధపడను, తీసుకోకూడదు అంటే బాధ పెడుతుంది. పడతాం, ఎలాగ పడకుండా ఉంటాం? మీకు తలపొట్టు వస్తే నొప్పి వస్తుంది కదా. పడకూడదంటే ఎలా? నొప్పి వస్తుంది, పడతావు. అది ఎంత పెద్దోళ్ళైనా పడతారండి, ఎంత పెద్దోళ్ళైనా పడతారు. ఇలాంటి ఫేస్ మీలో మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు అసలు నేను ఒకటి చెప్పనా మీకు సరదాగా. మా బుజ్జి ఉన్నాడు కదా, మా బుజ్జి ఎక్కువ మంది స్వామీజీలతో తను కూడా ఆధ్యాత్మికంగా బాగా ఎందుకు ఎవాల్వ్ అయిపోయాడు బాగా. అసలు మన గుళ్ళు స్వామీజీలు
తను ఒక స్వామీజీకి ఒక బర్త్డే సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా చేశాడు, చాలా గ్రాండ్గా చేశాడు, పేర్లొద్దు. చేసిన తర్వాత ఈ విషయం ఇంకో స్వామీజీకి తెలిసింది. తెలిస్తే ఎరా బుజ్జి, అక్కడ కూడా బుజ్జిని ఆయనకి ఇష్టం బుజ్జి అంటే, ఆయనని కలిసినప్పుడు ఏరా మమ్మల్ని వదిలేసావు అనే టైప్లో మాట్లాడాడు. అప్పుడు నాకు ఈ విషయం తెలిసి నవ్వేసింది. ఏంటి స్వామీజీలు వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు ఇన్ని చెప్తుంటారు, వాళ్ళకు కూడా ఈ కాంపిటీషన్ ఫీల్ అవుతారా అనిపించింది సార్ నాకు. ఇంకే ఇదేంటి ఇంక వాళ్ళు మామూలు మనుషులే ఉంటారా మీ ఇది ఎవరైనా మనుషులే. బాధ వచ్చినప్పుడు బాధపడతారు, ఆనందం వచ్చినప్పుడు ఆనందపడతారు. ఎవరికి తప్పేవి కాదు ఇవి. మీరు పర్సనల్గా తీసుకోకండి సార్, మామూలుగానే అడుగుతున్నాను. డిజిటల్కి ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన ఈ టైము 16-17 టు ఆ తర్వాత జియో వచ్చింది, యూట్యూబ్ వచ్చింది, ఇన్స్టా వచ్చింది అంతా. వాళ్ళందరికీ కొత్త డైరెక్టర్ కొత్త ఇది కావాలంట. ఆ టైంలో మీరు కనిపించకుండా పోయారు. ఆ సమయంలో మీరు నిందించుకున్న అంశాలు ఏమున్నాయి సార్? అంటే ఎందుకు గ్యాప్ నేను తీసుకున్నాను, నేను అలా ఆ స్టెప్స్ నేను తీసుకోకుండా ఉంటే బాగుంటుంది కదా అలాగా. నేనా అండి? ఎందుకంటే కనెక్ట్ చేయడానికి చాలా మంది ఇలాంటి ఫెయిల్యూర్ స్టోరీస్ చాలా మందికి ఉంటాయి. ఎప్పుడు ఓకే, నేను భ్రమల్లో ఉండకూడదని యూత్కి నేను ఒక ప్రొడ్యూసర్ మీద కోపంతో, ఒక ప్రొడ్యూసర్ నా మాట నా ప్రపోజల్ నేను చెప్పింది కాదన్నాడనే కోపంతో, అంటే నేను చాలా క్లోజ్గా ఫీల్ అయ్యే ప్రొడ్యూసరు, నేనేమంటది అనే ప్రొడ్యూసరు నా మాట కాదన్నాడనే బాధ వచ్చి ఆ బాధ కోపంగా మారి వేరే ప్రొడ్యూసర్ షిఫ్ట్ అయ్యా. అప్పుడు అదే నేను జీవితంలో చేసిన పెద్ద మిస్టేక్. ఆ తర్వాత నేను రియలైజ్ అయిపోయింది, అది ఈ ప్రొడ్యూసర్కి కలిసి రాలేదు, నాకు కలిసి రాలేదు, ఆయన కూడింది ఏం లేదు. హీ వాజ్ హ్యాపీ. ఎవరైతే వద్దన్నారో ఆయన బాగానే ఉన్నాడు. నష్టపోయింది మేము ఇద్దరం నష్టపోయాం. కెరీర్గా నేను, డబ్బుగా ఆయన కొంత. అది మా ఇద్దరికి సంబంధించిన విషయం, అది పెద్ద ఇష్యూ కాదు. డబ్బు అనేది తీసేసేయండి. నేను గమనించింది ఇది ఖచ్చితంగా. అప్పటి నుంచి నేను దాని మీద చిన్న రీసెర్చ్ చేశాను. చిన్నది రీసెర్చ్ చేస్తే మీరు ఎప్పుడైనా సరే ఒకళ్ళ మీద ఇష్టంతో ఏదైనా చేయండి, అది రాణిస్తుంది. ఒకళ్ళ మీద కోపంతో ఏదైనా చేయండి, అది పతనం అయిపోతుంది. ఎప్పుడు ఒకళ్ళ మీద కోపంతో ఇంకోటి చేయకూడదు. నేను చాలామంది, ఒక డిస్ట్రిబ్యూటర్ ఒక థియేటర్కి సినిమా ఇవ్వాలి, ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్. ఆయన సినిమా ఇవ్వకపోతే ఎందుకు నాకు నా థియేటర్కి సినిమా ఇవ్వడా అని చెప్పి ఇతను సినిమాలు కొనడం మొదలుపెట్టాడు. ఈ థియేటర్ అతను కోట్లలో నష్టపోయారు వీళ్ళు. అది జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, ఓకే ఇటు సినిమా ఇవ్వలేదు, ఇంకో సినిమా వేసాం, అయిపోయింది అని. కనుక ఈయన లైట్ తీసుకుని ఉంటే, కాకపోతే ఈయన పెద్ద ఆయన, ఇతనికి ఉన్న అహంకారం, ఇతనికి ఉన్న కోపం, అతని మీద కోపంతో ఇతను డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ సెకండ్ స్మాష్. అతను బాగానే ఉన్నాడు ఆ డిస్ట్రిబ్యూటర్. ఎప్పుడు అలాగే కొన్ని చెప్పలేని సిచ్యువేషన్స్, కొన్ని ఒకళ్ళ మీద కోపంతో ఏదైనా చేస్తే అది రాణించదు సార్. మోరల్ ఆఫ్ స్టోరీ ఏంటి దీంట్లో? అంటే ఎప్పుడు ఎమోషన్ డిసిషన్, ఎప్పుడు ఒకళ్ళ మీద ద్వేషంతోనో కోపంతోనో ఏ పని చేయకండి. ఏ పని అంటే ఈడు నాకు ఇది చేయలేదు కాబట్టి నేను ఈడితో చేస్తా, లేకపోతే ఈడు నాతో తీడా అని ఇంకోటి, ఇలాంటివి ఒకళ్ళ మీద కోపంతో ఇంకో వ్యాపారం స్టార్ట్ చేయటం, ఇంకో పని చేయటం చేస్తారు. అది రాణించదు. అంటే సింపుల్, ఈజీగా అర్థంలో చెప్పనండి. సపోజ్ మీకు ఒక టీవీ ఛానల్ మీద, మీరు పనిచేసే టీవీ ఛానల్ మీద కోపం వచ్చిందండి. కోపం వచ్చి మీరు ఛానల్ పెట్టారు అనుకోండి, మీది ఫ్లాప్ అవుతుంది. ఇది అదే పాజిటివ్ అయితే ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది. ఇంకా మళ్ళీ దాంట్లో ఒక పాజిటివ్, అదే మీరు అదే టీవీ ఛానల్ నుంచి మీరు ఎదగాలని అందంగా ప్లాన్ చేసుకుని, సార్ నేను ఐ పుట్ వేరే ఛానల్ పెట్టుకుంటాను సార్ నేను అని ఒక ప్రేమపూర్వకంగా అక్కడ నుంచి వచ్చి పెట్టుకున్నాను ఇష్టంగా, అది రాణిస్తుంది. అది నేను చెప్పేది వ్యత్యాసం. అది ఇది సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నా. సార్ ఇంకోటి, పూరి జగన్నాథ్ గారు ఎప్పుడు జనాలకి ఎక్కువ కనెక్ట్ అయ్యారంటే సార్, పూరి కనెక్ట్ పెట్టిన తర్వాత ఏం వాస్తవాలు మాట్లాడతారు సార్. అవును, నేను కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసి అంత మాట్లాడుతుంటాను. అవును, నిజంగా చాలా బాగా కనెక్ట్ అయ్యాడు. ఆర్టీవీ సినిమాల కంటే కూడా ఆయన గురించి జీవిత సత్యాలు చెప్పిన ఒక నాకు బాగా ఇష్టం సార్. ఒక మనిషికి మనము బాగా సపోర్ట్ చేస్తాం, వాడి ఎదుగుదలకి మేమే కారణం అనుకుంటాము, అదే నిజం. అతని నుంచి మనం ప్రతిఫలం ఆశించవచ్చా, ఆశించకూడదా? ఆశించకూడదు. ఆశిస్తే మీరు హర్ట్ అవుతారు. అవతల వాడు మనకు
ఎదుగుదల కారణమైన జాఫర్. కానీ తెలియకుండా మీరు బాధపడతారు ఖచ్చితంగా. ఆడు మీకు విలువ ఇవ్వకపోతే బాధపడతారు, విలువ ఇవ్వకపోతే మీరు బాధపడతారు, మనుషులు కాబట్టి. కానీ దానివల్ల ఉపయోగం లేదు. అది బాధపడకుండా ఉండడం అనేది సాధ్యం కాదు. కానీ వాడి నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం మీరు హర్ట్ అవుతారు. అది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతూ ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసి వాడు చేయకపోతే అది మీ ఎక్స్పెక్టేషన్కి ఆడు చేయలేదు అనుకోండి, మీరు హర్ట్ అవుతారు. అందుకని చేయకుండా ఉన్నారనుకోండి, మీకు ఏ హర్ట్ ఉండదు. అవతల వాళ్ళు ఎందుకు చేయరు సార్? అలాగని ఆలోచించరు కదా అందరూ. నా ఎదుగుదలకి ఇతను భాగస్వామి అయ్యాడు, ఓకే ఇతని కోసం ఏదో ఒకటి మనం చెయ్యాలి అన్న ఆలోచన, కృతజ్ఞత భావం ఎందుకు ఉండదు? ఎందుకు ఉండదు అంటే వాళ్ళు పెరిగిన వాతావరణాలు. ఒక్కొక్కడు అంటాడు సింపుల్గా, మనుషులందరూ ఈయన నమ్మకూడదురా, అదే ఇదిరా అంటుంటాడు. ఎవరు నమ్మకుండా ఎలా బతుకుతారు? అదే ఏదో ఒక్కొక్కళ్ళు వాళ్ళ బ్రాటప్ నుంచి వస్తుంది సార్. అది వాళ్ళు పెరిగిన వాతావరణం నుంచే ఒక మనిషి ఏ వాతావరణంలో పెరుగుతాడో ఆ వాతావరణంలో తాలూకు బుద్ధులు, లక్షణాలు వస్తాయి. ఇప్పుడు వివి వినాయక్ గారు ఒక బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ బ్రాండ్ ఎస్టాబ్లిష్మెంట్కి కారణము మీ కష్టం, మీకు సృజనాత్మకతన 1, మీకు అవకాశం ఇచ్చిన, డేట్స్ ఇచ్చిన హీరోలు 2, నెంబర్ 3 మిమ్మల్ని నమ్మిన ప్రొడ్యూసర్. మీరు బ్యాలెన్స్గా 3 లేకపోతే 2 అని చెప్పడం లేదు, ఏదో ఒకటే. నేను నిజంగా చెప్పినా సార్, నాకు నా స్నేహితులు 2 గురించి చెప్తా మీకు. 2 లేక 3. మెహర్ రమేష్, అతనికి తెలిసిన విషయాలు, అతను డీల్ చేసే పద్ధతి, ఏదైనా ఒక విషయాన్ని డీల్ చేసే పద్ధతి నాకు బాగా సన్నిహితం, నాకు క్లోజ్గా ఉంటాడు. డీల్ చేసే పద్ధతి, అతను కంత్రి కథ నాకు చెప్పింది, శక్తి కథ నాకు చెప్పింది, అతనికి తెలిసిన సినిమా పరిజ్ఞానం, అతనికి తెలిసిన సినిమాలు ఎంతకి అతని నాలెడ్జ్కి అతను సక్సెస్కి సంబంధం. అతను చెప్పిన కథ స్క్రీన్ మీద రాదు. ఎవరో ఒకళ్ళు వచ్చి దాంట్లో ఇదేంటిది అని ఎవరో ఒకళ్ళు మారుస్తారు అది. లేకపోతే కొన్ని సందర్భాల్లో ఇతను వినకపోవడం, లేకపోతే సూట్ కాకపోవడం ఏదో జరుగుద్ది. ఇదేంటి ఇంత నాలెడ్జ్, ఇన్ని విషయాలు తెలుసు, ఇంత నాలెడ్జ్ ఉంది, ఇతనికి ఎందుకు అంత పెద్ద సక్సెస్ రాదనేది ఒక డౌట్ నాకు. అలాగే కే దశరథ్, ఎన్ని విషయాలు తెలుసు, ఎన్ని విషయాల మీద పట్టు ఉంది, ఎంత సినిమా గురించి తెలుసు, ఎంత జ్ఞానం ఉంటుందో తనకి సంబంధించి తన తెలివితేటలకు సంబంధించిన సక్సెస్ తనకు రాల. అలాగే వీరుకే అని నేను పనిచేశాను తన దగ్గర. తనకున్న హ్యాబిట్, ఎంత గుడ్ హ్యాబిట్స్ ఉంటే పొద్దుటే లేచి 5 o'clock లేచి దండం పెట్టుకుని వచ్చి ఏదో ఒకటి రాస్తాడండి. ఒక సినిమా అనుకుంటాడు, ఆ రేపు షూటింగ్ అనగా ఈ నైట్ మార్చేస్తాడు. ఏదో జరుగుద్ది. తనకి తెలిసిన, అంటే తనకి సినిమాల గురించి అది వీళ్ళకున్న పరిజ్ఞానం, అంత పరిజ్ఞానం అతనికి ఉందని నాకు ఎక్కువ, అంత వీళ్ళతో ఉన్నంత ట్రావెల్ అతనితో లేదు. కానీ రోజు ఏదో ఒకటి రాస్తాడు, లేకపోతే ఏదో మ్యూజిక్ చేస్తుంటాడు, ఏదో సినిమా పనిలో ఉంటాడు. తనకి రాల. నాకు అప్పుడు అనిపించింది, అంటే నాతో కంపేర్ చేసుకుంటే వాళ్ళు నాకన్నా చాలా ఎక్కువ తెలుసు వాళ్ళకి. ఓకే. కానీ నాకు వచ్చిన సక్సెస్ వాళ్ళకి రాలా. వాళ్ళు వేరే రకంగా దే ఆర్ వెరీ స్ట్రాంగ్. సినిమా పరంగా అంత రాలా. ఇదేమంటారు దీన్ని మీరు ఎలాగ చూస్తారు? అది మీరు చెప్పినట్టుగా కొంచెం అదృష్టం కూడా కలిసి రాలా. అదృష్టమే ఏదో అంటారు కదా, మన పెద్దోళ్ళు అంటారు, నీకు ఏదో గుమ్మడిగా అంత తెలివితేటలు ఉన్న ఆవగించినంత అదృష్టం ఉండాలని. నాకు నా అదృష్టం కలిసి వచ్చిందేమో అనుకుంటాను నేను అంత. లేకపోతే ఏది కూడా ఫస్ట్ నేను అనుకున్న కథ వేరే, నేను ఆది తీయకపోతే నేను ఇది కాదు. వెంటనే నాకు బాలకృష్ణ గారి సినిమా, ఒక పెద్ద హీరో సినిమా అయిన వెంటనే దిల్ లాంటి ఒక సూపర్ హిట్ వచ్చింది. దాని తర్వాత ఇమీడియట్గా చిరంజీవి గారు దిల్ హిట్ అవ్వకముందే చెన్నకేశ్వరరెడ్డి తర్వాత ఇమీడియట్గా నాకు ఠాగూర్ లాంటి సినిమా వచ్చింది. ఏది నా ప్రమేయం ఏమీ లేదు వాటిల్లో, నేను ప్రయత్నించింది కాదు అసలు. కొన్ని చిరంజీవి గారిని డేట్స్ పట్టుకుని నేను వెళ్ళి కథ చెప్పింది కాదు. నేను ఏ సినిమాకి నా ప్రయత్నం లేదు, అవన్నీ జరిగాయి. అవి హిట్ అయినా ఫ్లాప్ అయినా జరిగే తప్ప నా ప్రయత్నం ఏదీ లేదండి దాంట్లో. ఇప్పుడు రేపు ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత జనాలు అదృష్టం కోసం అని చెప్పి గుళ్ళు, దర్గాలు, మసీదుల కోసం తిరుగుతారేమో. వాటి వల్ల ఏం రాదు. మళ్ళీ ఎలాగా అదృష్టం ఎలాగా రాసి ఉంటుంది, అది ఫిక్స్డ్, పైనుంచి వచ్చినప్పుడే ఫిక్స్ అంతే. ఇప్పుడు కొన్ని రకాల ఇంజెక్షన్స్ ఎలా ఉన్నాయంటే సార్, ఆ పేరు నేను బ్రాండ్ పేరు చెప్పలేను,
యాక్చువల్గా అది డయాబెటిక్ కోసం తయారు చేసిన ఇంజెక్షన్స్ వెయిట్ లాస్ కోసం వేసుకుంటున్నారు. దాని గురించి నాకు పూర్తిగా తెలియదు కానీ నేను విన్నానండి. అది చేసుకున్న వాళ్ళు మాత్రం వాళ్ళు కలపోతుంది, ఆర్టిఫిషియల్గా తగ్గిపోవడం వాళ్ళకి ఆకలేదట. నిన్ననే ఐఎంఏ నేషనల్ ప్రెసిడెంట్ ఢిల్లీలో నేను ఒక వీడియో రిలీజ్ చేశాను. ఇది చాలా కాంప్లికేషన్స్ గురి అవుతున్నాయి, చాలా రకాల లివర్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. ఎందుకంటే యాక్చువల్గా ఎఫ్డీఏ అప్రూవల్ చేసిన వెంటనే మనం ఏంటంటే ఎఫ్డీఏ చేసింది కదా అని చెప్పి మనం వాడేస్తున్నాం. ఒక్కొక్క మనిషికి ఒక రకంగా చూపిస్తూ ఉంది యాక్చువల్గా. అంటే మీలాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉండేవాళ్ళు ఏమంటారు సార్ ఇలాంటి వద్దు కదా యాక్చువల్గా, ఇలాంటి వద్దండి, ఫిజికల్ కరెక్షన్ వద్దండి, వద్దు, వేస్ట్. అది కొత్తగా రాగానే ఎలకల మీదో దేని మీదో చేస్తారు, హ్యూమన్స్ కాదు కదా. మేబీ కొన్ని ఎందుకు ఇప్పుడే మెడిసిన్స్ వాడుకుంటున్నారు కదా, బాగానే ఉంటున్నారు కదా. డైట్ పర్ఫెక్ట్గా తింటే సరిపోతుంది కదా, అదేం పెద్ద ప్రాణాంతకమైన వ్యాధి కాదు. 21 days కాల్ షీట్ ఇచ్చేవాళ్ళు, ఇంచుమించు దాంట్లో పూర్తి చేయాలి అని చెప్పి. ఇప్పుడు 2 years 3 years హీరోని లాక్ చేస్తూ ఉన్నారు. ఇదేంటి సార్ ఇది ఎంత కరెక్ట్ అంటారు? కరెక్ట్ అంటే ఇప్పుడు నేను చెప్పాను కదండి, ప్రతి వాళ్ళు కూడా క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ని ప్రేక్షకులు బాగా ఇచ్చేస్తున్నారు కదా. అది అందరికీ ఓపెన్ అయిపోయింది కదా. ఇప్పుడు పాత అప్పుడు 35mm స్క్రీను, వాటి ఫ్రేమ్ పెడితే తక్కువ ఫ్రేము, దాంట్లో చిన్న ఫిల్అప్స్, ఓన్లీ హీరోలకే లైట్ చేస్తే సరిపోతుంది. మ్యాక్సిమం ఫిల్మ్స్ స్టాండర్డ్ లైట్ ఉంటుంది. అంటే ఏమో ఈజీ వే, దెర్ ఇస్ నో డబల్ టేక్. అప్పుడు రెండో టేక్ తీసుకోకూడదు ఆర్టిస్టులు, 1 టేక్లో చేయాలి ఫినిష్. అదే ఆ సిస్టమ్ అప్పుడు ఉంటుంది. ఇప్పుడు అసలు మీరు ఒక సెట్ లైట్ చేయాలంటే లైటింగ్కే 4-5 days పడుతుంది. కొన్ని అలా ట్రక్స్ ఆఫ్ లైట్స్, ఆ క్వాలిటీని కోరుకుంటున్నారు ఆడియన్స్ కూడా. చాలా రంగాల్లో ఉంటుంది, సినిమా రంగంలో ఉంటుందో లేదో తెలీదు. అంటే సినిమాలో ఒక నాణ్యత ఏంటంటే ఇక్కడ ఎక్కువగా ప్లాస్టిక్ నవ్వులు, గ్లిజరిన్ ఏడుపులు ఉంటాయి, ఎమోషన్ అటాచ్మెంట్స్ చాలా తక్కువగా ఉంటాయి అని అంటారు. బయట బాగా ఎక్కువ ఉంటాయి అంటారా? కానీ ఇండస్ట్రీలో కొంచెం ఎక్కువ అంటారు. బయట సమాజంలో అంతా చాలా మా ఇండస్ట్రీకి వస్తుంది. అది ఉన్నా కూడా ఒకటి చెప్పనండి మీకు, మీ ఊర్లో మీరు ఆర్థికంగా దెబ్బతిన్నారనుకోండి, అప్పుడు చూడండి బ్యాండ్ బాజా భారత్ ఉంటుంది అంతే. అసలు మిమ్మల్ని చూసే విధానం మారిపోద్ది. కావాలని అసలు ఈడరే అని జోకులు, వెనకాల మాట్లాడేవి ఎన్ని ఉంటాయి తెలుసండి బయట సమాజంలో. మాది ఇంకా మంచోళ్ళు సార్, మా సినిమా ఇండస్ట్రీలో. ఓకే, అవకాశాలు, సినిమాలు ఇవన్నీ పక్కన పెడితే కనీసం కలిసినప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరైనా అసలు మా ఇండస్ట్రీలో ఎవరు ఆకలితో పడుకోరు. ఇప్పుడు సపోజ్ నేనున్నా, నాకు బాగున్నాను, ఎవరో ఉంటారు, జాఫర్ గారు మీరే ఉన్నారు, ఓకే వర్క్ లేదు, తన దగ్గర ఒక సంవత్సరం వర్క్ ఉండదు అసిస్టెంట్ డైరెక్టర్స్కి. కానీ ఎలా సర్వైవ్ అవుతున్నారు, ఎలా అవుతారు? పక్కన ఒక ఫ్రెండ్ ఇంకొకటి ఆదుకోబట్టే కదా. ప్లాస్టిక్ నవ్వులు ఉంటాయంటే డబ్బు ఎక్కడ ఉంటుంది అక్కడ ప్లాస్టిక్. అన్ని చోట్ల డబ్బుతో సంబంధించిందే ఉంటుంది. మీ పేరు, మీ డబ్బు, మీ పవరు ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, లేనప్పుడు ఒకలా ఉంటారు. లేదు మనం వాళ్ళని అలా చూస్తాం, ఇంతకుముందు నన్ను ఇలా చూశాడు ఇప్పుడు ఇలా చూడలేదు అని మనమే ఫీల్ అవుతామేమో. సార్ ఇండస్ట్రీ చాలా మంచిది సార్, అందరూ దీన్ని బడి ఏడుస్తారు తప్ప. ఇప్పుడు ఇవాళ మార్నింగ్ చూసా 44,000 కోట్లు ఎంతోమంది అమ్మకాలు, ఏదో సంథింగ్ ఏదో టాపెస్ట్ ఇదని. ఇన్ని వేల కోట్లు సినిమా ఇండస్ట్రీ తాగేశారా? డ్రగ్స్ ఎవరుంటుందండి? మాట్లాడితే ఎవరెవరో ఏదో ఎక్కడా లేనట్టు అంతా తీసుకొచ్చి మా సినిమా మీద పొలుగుతారు దాన్ని. నాకు బాగా తమాషా వేసేది, సినిమా ఇండస్ట్రీలో పిల్లని ఎవరు అని అమ్మాయి పెళ్ళి చేసేవారు కాదు. ఇప్పుడు మారిపోయింది అనుకోండి. ఇప్పుడు ఒకప్పుడు నిజంగా అది నా టైం వరకు కూడా ఉంది. నేను మీ ఇంటర్వ్యూని చేయాలని ఒక ఆలోచన మనసులో పుట్టినప్పుడు నేను ఇన్ఫర్మేషన్ కోసం నేను కానీ మా టీం కానీ ఆ సినిమా వాళ్ళకి కాంటాక్ట్ చేస్తుంటే వాళ్ళు అనే మాట ఏంటంటే నెగిటివ్ ప్రశ్నలు అడగవద్దని చెప్పు, ఆయన చాలా మంచి వ్యక్తి అని అన్నారు. ఏం లేదు సార్, నెగిటివ్గా మనం ఉండకపోవడమే దానికి కారణం. పాజిటివ్ మైండ్ సెట్. కరాటం రాంబాబు గారు ఫోన్ చేశారు నాకు, ఫోన్ చేసి ఇలాగ జాఫర్కి ఒక ఇంటర్వ్యూ అన్నారు.
నాకు నేను పెదనాన్న అని పిలుస్తాయని అలాగే పెదనాన్న తప్పకుండా అని చెప్పేసి అన్న. అది మీకు తెలిసి ఉండొచ్చు, కానీ మీరు మీతో అంటే ఎందుకు అయిందో అనే ప్రతి అందరినీ. ఓకే, బట్ థ్యాంక్ యూ నా అభిమాన డైరెక్టర్ అని మీరు చెప్పడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ సార్. మరి మాకు అవకాశం ఇచ్చినందుకు మరోసారి కృతజ్ఞత. అయ్యో బలర్, థ్యాంక్ యూ వెరీ మచ్.